2వ అధ్యాయము 13వ వాక్యములో ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ప్రభు తన యొక్క బిడ్డలతో మాట్లాడుతూ దైవజనుడైన ఇర్మియాతో చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఏమిటయ్యా ఆ మాటలు అని అంటే, నా జనములు 2 నేరములు చేసి ఉన్నాడు. ఇదిగో చూడండి, వినండి, నా మాటలు వినండి. నా జనములు ఏం చేశారట? 2 నేరములు చేసి ఉన్నారు. తర్వాత 1 ఏమి నేరాలయ్యా అని మనం ఆలోచన చేస్తే, జీవజలపు ఊట అయిన నన్ను విడిచి వెళ్ళిపోయినారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైపోయిన నీళ్లు నిలువని తొట్లను ఏం చేసుకున్నారట? తొలపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, చూడండి ఎంత బాధపడి ఈ మాటలు ఆయన చెబుతున్నాడు అని అంటే, ఇక్కడ 2 మాటలు. ఏమిటి ఆ మాటలు అని మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాట ఎంత చక్కగా కనబడుతున్నది మనకు అని ఆలోచన చేస్తే, ఈ ఇర్మియా గ్రంథంలో మనకు చక్కని మాట కనబడుతూ వచ్చింది. చూడండి, దేవుని సన్నిధానములో ఈ 13వ వాక్యం ఒకటే చాలు మనకి. ఇక్కడ నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు. అక్కడ చాలా చక్కగా కనబడుతున్నది. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైపోయినటువంటి నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈ 2 నేరాలు చేశారు. బాగా వినండి. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి వెళ్ళిపోయారు. జీవజలమైన ఊట ఎవరు? చెప్పండి, ఎవరు తెలిసి? ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. జీవజలములైన ఊట అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ జీవజలముల యొక్క ఊటను విడిచిపెట్టి వెళ్ళారు. వినండి బాగా, దీని యొక్క అర్థం. జీవజలము ఊట అయిన అంటే దానికి అర్థం ఇచ్చేది మరొకటి ఏమిటనంటే, శాశ్వతమైనటువంటి సమృద్ధిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏమిటండి? శాశ్వతమైన సమృద్ధిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శాశ్వతమైనటువంటి జీవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడ వాక్య భాగంలో మనకు తెలియపరచబడుతున్నటువంటి మాట ఏంటయ్యానంటే, మన ప్రభువు జీవజలముల ఊట అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 2వ నేరం చూపించాడు. తమ కొరకు బద్దలైపోయిన తొట్లను వాళ్ళు తొలపించుకున్నారు. తొట్లేమో తొలపించుకున్నారు, కానీ తొట్లు ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా నిండుతుందా? నిండదు, అది కారిపోతూనే ఉంటుంది. అంటే ఇంకొక మాట మనం సెలవిస్తే, దేవుని యొక్క సన్నిధానంలో మాట్లాడుకుంటే ఒక మాట అంటాడు, వాళ్ళు ఎంత సంపాదించిన సంపాదన అంతా కూడా సిల్లు సంచిలో వేసినట్లుగా ఉన్నది అని చెబుతాడు. ఎవరి గురించి? హగ్గాయిలో మనం ఆ మాటను మనము చదువుకుంటాం. ఇప్పుడేం వద్దు, ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధానంలో ఒక్క మాటను మీరు గమనిస్తే, ఆ 2వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో 11వ వాక్యంలో చూడండి, దైవత్వము లేని
తమ దేవతలకు ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఆరాధన చేస్తూ, అంటే పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. దేవుని సన్నిధానములో నిలవడం లేదు, దేవునికి దగ్గర నిలిచి ఉండడం లేదు, దేవుని మందిరంలో వాళ్ళ జీవితం సాగటం లేదు. కారణం ఏమిటయ్యా అని అంటే, జీవజలముల ఊట అయిన యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా వైపు చూడండి, జీవజలము ఊట పారుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవజలముల ఊట అయిన యేసయ్య యొద్ద మన కుటుంబము నిలవబడితే, మన వ్యక్తిగత జీవితము ఆయన సన్నిధానములో నిలవబడితే మనం ఏమవుతామంటే వర్ధిల్లుతాము, మనం దీవించబడతాము. ఆ తర్వాత ఆత్మీయంగా కూడా ప్రభు సన్నిధానములో వర్ధిల్లుచునే ఉంటాము మనము. కారణం ఏమిటి అని మనం వాక్య భాగాలను చూస్తే, జీవజలముల ఊట అయినటువంటి ఆ యేసయ్య యొద్దనే మన ఆత్మీయ జీవితము కొనసాగించబడునుగాక. జీవజలముల ఊట అయిన యేసయ్య యొద్దనే మన ప్రార్థనా జీవితం అంతయు కూడా గడపబడునుగాక. యేసయ్య యొద్ద నువ్వు నిలిచి ఉంటే చాలు, యేసయ్య దగ్గర నువ్వు నిలిచి ఉంటే చాలు. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఏదైనా కావచ్చు, ఆయన దగ్గర నీవు నిలిచి ఉంటే ఎలా ఉంటావనంటే ఫలించి అభివృద్ధి చెందగలుగుతావు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా ఫలిస్తూ ఉన్నాడు. ఎంతగా ఫలిస్తున్నాడంటే కొమ్మలు నరికేస్తూ ఉన్నా కానీ కొమ్మలు గోడలు ఎక్కి వ్యాపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొమ్మలను ఎంత నరుకుతూ ఉన్నారంట, ఆ కొమ్మలన్నీ మా గోడ మీదకి వచ్చేస్తున్నాయి అని అంటే, బాగా వినండి, ఆ కొమ్మలన్నిటినీ ఆ పక్కింటి వాళ్ళు నరికేస్తూ ఉన్నా కానీ ఈ కొమ్మలు ఏమవుతున్నాయి అంటే గోడలు ఎక్కి వ్యాపించుచూ ఉన్నాయి. ఎవరండి అతను? యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు ఊట యొద్ద ఫలించేడు కొమ్మ. 49వ అధ్యాయం ఆదికాండం 49:22. మొట్టమొదటిగా యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దాని రెమ్మలు ఏమైపోయినాయట? గోడలు ఎక్కి వ్యాపించును. విలుకాండ్రులు అతన్ని వేధించిరి. చాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే యోసేపు ఫలించేడు కొమ్మ. ఎక్కడ ఫలిస్తున్నావు? నోరు తెరిచి చెప్పాలి వాక్యాన్ని. ఎక్కడ ఫలిస్తున్నాడు? ఊట యొద్ద ఉన్నాడు కనుక ఫలిస్తున్నాడు. ఊట యొద్ద లేకపోతే ఎండిపోయిండేవాడు. ఊట యొద్ద లేకపోతే జీవితం ఎడారిగా మారిపోయేది. ఊట యొద్ద లేకపోతే జీవితం అంతా కూడా అరణ్య పాలయ్యేది. అందుకని యోసేపు ఎక్కడ ఉన్నాడయ్యా అని మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని బాగా గమనిస్తే, యోసేపు నువ్వు ఫలిస్తున్నావటగా. ఎలా ఫలించావు? ఎంతవరకు ఫలించావు? బాగా గమనించండి. తన ఇంటిలో ఉన్నప్పుడు ఆత్మీయంగా పరిశుద్ధత కలిగి జీవించుటకు ఆయన ఫలించాడు. ఎలా ఫలించాడో తెలుసునా? తన భవిష్యత్తును గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటే తన భవిష్యత్తును తెలియజెప్పాడు. చిన్న పిల్లవాడండి, పెద్దవాడు కాదు, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటే మంచి మంచి దర్శనాలను దేవుడు చూపించేవాడు. ఇదిగో నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, నీ భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది, గొప్ప రాజు అవుతావు, నువ్వు పెద్దవాడి అవుతావు, నువ్వు దీవించబడతావు, అనేకులకు నీవు అన్నదాతగా మిగిలిపోతావు అని దేవుడు ఇన్ని రకాలుగా చూపించాడా? బాగా గమనించండి. చూపించిన తరువాత ఇతడు నేను ఈ పరిస్థితిలో నేను ఉండాలి అనుకుంటే ఏంటి? నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అనేటువంటి విధానం ఉండేది కదా. ఈ విషయాలకు వస్తే యోసేపు ఎక్కడున్నాడట? ఊట యొద్ద ఉన్నాడు. హల్లెలూయా.
ఎక్కడున్నాడు ఆయన? ఊట యొద్ద నిలిచి ఉన్నాడు. ఊట యొద్ద నిలిచి ఉంటే పోతీఫరు ఇంట్లో అడుగు పెట్టాడా? పోతీఫరు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అక్కడ అతను తెలుసుకున్న మాట ఏంటంటే, యోసేపును బట్టి ఆ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఫలించడం అంటే ఒక ఇంటిలో బానిసగా వెళ్ళాడు. బానిసగా వెళ్ళిపోయిన తర్వాత ఇతని ఫలింపు ఎలా ఉన్నదంటే, ఇంటినే పరిపాలన చేయగలిగిన ఆధిపత్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహింపజేశాడు. హల్లెలూయా. ఇంటిని ఏలేడా. రెండవదిగా మళ్ళా అక్కడ నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? అతన్ని జైల్లోనికి తీసుకొని వెళ్ళారు. ఏమిటండి? తప్పు చేశాడా? పాపం చేశాడా? లేదు. కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని అవమానాలు కలిగాయి, కొన్ని కన్నీళ్లు తెప్పించాయి. రాత్రింబగళ్ళు ఏడ్చుకుంటూ ఒక్కడిగా మిగిలిపోయాడు. అయితే జైల్లో కూడా దేవుడు తనకు ఏమిచ్చాడు? ఆధిపత్యాన్ని అనుగ్రహింపజేశాడు. హల్లెలూయా. పోతీఫరు ఇంట్లో ఉన్న ఈ ఫలించేడు కొమ్మ ఏమైపోయింది? ఫలిస్తూనే వచ్చింది. బాగా గమనించండి. ఈ కొమ్మను జైల్లో పెట్టినా కానీ జైల్లో ఏం చేసింది? ఫలిస్తూనే ఉంది. కొన్నిసార్లు మనకు నిందలు వస్తాయి, వినండి, అవమానాలు కలుగుతాయి. కొన్ని ఊరకనే నిందిస్తారు, మనల్ని ఊరకనే అవమానపరుస్తారు, ఊరకనే అనవసరంగా మాట్లాడతారు. చేయని విషయాలను కూడా, మాట్లాడని విషయాలు కూడా మన మీద తీసుకొచ్చి పెడతారు. అంటే ఇవన్నీ కూడా మనకేం కలిగిస్తాయి? దుఃఖం కలిగిస్తాయి, బాధను కలిగిస్తాయి. ఎంత బాధ కలిగిస్తుందనంటే, యోసేపు ఆ నిందలకు, ఆ అవమానాలకి, ఆ విధానాలకన్నిటికీ కూడా గుండె బద్దలైపోయేటట్లుగా ఒక్కడు ఏడ్చి ఉంటాడు. హల్లెలూయా. ఏడ్చాడా లేదా? ఏడవడండి, ఏడ్చే ఉన్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఇవన్నీ నీకు ఎందుకు వచ్చాయంటే, దేవుడు నీకు ఆత్మీయ జీవితంలో, కుటుంబంలో ఉన్నతమైన ప్రమోషన్ ఇవ్వడానికే. హల్లెలూయా. పోతీఫరు ఇంటిలో అవమానాలు తీసుకొని వచ్చి, నిందలు తీసుకొని వచ్చి అతన్ని నిందించి అక్కడ నుంచి విడిపించి జైల్లోనికి తీసుకొని వస్తే జైల్లో అధిపతిగా చేశాడు. ఆ తరువాత ఐగుప్తు దేశానికి అధిపతిగా మార్చబడిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టరు ఇట్లాంటి వాటికి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు, ఒక నింద 100 అనుకుని జీవితంలో అంతే. ఆమేన్. ఏడనుకుంటామండి? ఎవరైనా నిందిస్తే మనం ఊరుకుంటామా? ఎవరైనా మనం అవమానిస్తే ఊరుకనే ఉంటామా? అంతకంటే రెట్టింపు కలిగి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళామా మనము? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో యోసేపు ఎలా ఇప్పుడే తెలుసునా, ఐగుప్తు దేశంలో అతను ఎలా ఫలించుచు వచ్చాడనంటే, ఐగుప్తు దేశం అంతటికి ప్రాకిపోయాడు. ఎవరండి ఇతను? ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఒక బానిసగా ఒక కుటుంబంలో పనిచేశాడు. అక్కడ నిందలు మోపి అవమానాలు పరిచి అతన్ని తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు. జైలు కూడా తిన్నాడు. కానీ ఇతడు ఇప్పుడు అదే ఐగుప్తు దేశానికి అధిపతి అయి ఏలుచూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు ఇంతగా ఫలించడానికి, ఇంతగా నువ్వు అభివృద్ధి చెందడానికి, ఇంతగా విస్తరించబడ్డానికి, ఆ ఐగుప్తు దేశంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ రాజు చెప్పిన మాట ఏమిటో తెలుసునా? యోసేపుకు తెలియకుండా కాలైనను చెయ్యైనను అల్లాడించడానికి వీలు లేదు. అంటే సర్వ అధికారము, సమస్త ఆధిపత్యం ఎవరికి వచ్చేసింది? యోసేపుకు వచ్చేసేసింది. ఎందుకనండి? ఫలించేది. ఎక్కడ నిలబడుకుని ఉన్నాడు ఆయన? ఊట యొద్ద. ఊట ఎవరు? మన వాళ్ళు ఊట లేకుండా ఫలించాలని చూస్తారు. అర్థమవుతుందా? ఏమి లేకోకుండా, ఊట లేకుండా ఫలించాలని చూస్తాడు. ఓ సహోదరుడు ఒక వారం దశమ భాగం ఇస్తే నేను ఆశ్చర్యపోయినాను. ఒకే ఒక వారంలోనే నా ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ 2వ వారంలో ఇచ్చాడు. నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఏమిటి? ఎలాగునా
ఇలాగున్న దేవుని నీకు అనుగ్రహిస్తున్నాడు అని అంటే చెబుతూ ఉన్నాడు, దేవుని సన్నిధానములో నిలిచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, ఆయన సన్నిధానములో ఫలిస్తూ ఉన్నాము. ఊట యొద్ద నేను నిలిచి ఉన్నాను. ఎక్కడ నిలిచి ఉన్నాను? అన్నా, మీరు చెప్పే మాటలే, మీరు చెప్పే వాక్యమే, సొంతంగా నేనేమి క్రియేట్ చేసుకోలేదు. మీరు చెప్పే వాగ్దానములను బట్టే, మీరు చెప్పే వాక్యమును బట్టే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాను, దేవుని సన్నిధిలో ప్రారంభిస్తున్నాను. దేవుడు అందులో నాకు ఊహించనంతగా, అనుకోనంతగా దేవుడు నాకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉంటే? ఊట యొద్ద నిలిచి ఉంటే. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీటి ఊటలు ఉన్నాయి అనుకోనండి, నీటి కాలువలు యోరను నాటబడినదై. ఎవరతను? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము దివారాత్రములు ధ్యానించువాడు. ఎలా ఉంటాడట? నీటి యోరలను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎండ వచ్చినను అది వాడిపోదు. ఏమండి, ఏ కాలములో కూడా అది ఎలా ఉంటుందనంటే దేవుని సన్నిధానములో పచ్చగానే వర్ధిల్లుతాది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? ఊట యొద్ద ఉండాలి మనం. బాగా గమనించండి, చదువుకునే పిల్లలు, నువ్వు ఊట యొద్ద ఉండి చదువుకుంటే నీ చదువు ఫలింపులో నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. తెల్లవారిన వెంటనే, వేకువజామున లేచిన వెంటనే ఎక్కడికి రావాలి? ఇలా చూడండి, నా వైపు ఇది చూడండి. ఈ ఊట, జీవజలమైనటువంటి ఈ ఊట యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకొని ఈ ఊటను చదివితే, ఈ ఊటను ఒక్కసారిగా చేత్తో తీసి ఇలా చూస్తే నీ జీవితం ఫలించునుగాక. హల్లెలూయా. ఇది చదవరు, ఈ ఊట దగ్గరికి రారు. ఫస్ట్ ఈ రోజున క్రైస్తవ బిడ్డలు చాలామంది ఫలించకపోవడానికి గల కారణం ఏమిటి? లేచిన వెంటనే దేవుని సన్నిధానములో వేకువజామునే లేచి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానములో ఇదిగో ఈ ఊట దగ్గరికి వచ్చి నిలవబడితే నీ జీవితంలో ఫలింపును నువ్వు కళ్ళతో చూచుదువుగాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ ఊట దగ్గర ఎప్పుడైతే నిలవబడతామో ఎంతగా ఫలిస్తామో. మీరు చూడండి, కాలువల నిండా నీరు పారుతూ ఉంటాయి. ఆ కాలువ ప్రక్కలో అటు ఇటుగా ఉన్నటువంటి పొలాలు ఎండిపోయినాయా లేకపోతే పచ్చగా ఉంటాయా? చెప్పండి. పచ్చగా ఉంటాయి. ఎందుకని? ఆ పొలాలు ఎక్కడున్నాయి? నీటి ఊటకి సమీపముగా ఉన్నాయి. నీ చదువులు, నీ జీవితంలో వర్ధిల్లాలి దేవుని సన్నిధానంలో అంటే ఈ ఊట దగ్గరే నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకని బాగా గమనించండి, నువ్వు చేస్తున్న చేతి పని అయినా కానీ ఏం చేయాలి? నువ్వు ప్రారంభం దేవుని సన్నిధానంలో లేచిన వెంటనే ఈ ఊట దగ్గరికి రావాలి. ఒక పాట ఉంది, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, మరి జీవనత్మలి సంధ్య నీతోనే అంతము. అంటే నీ ప్రారంభంలో నువ్వు లేచిన వెంటనే ఎక్కడికి రావాలి చెప్పండి? లేచిన వెంటనే. చూడండి పిల్లలు, చిన్న బిడ్డలు వినండి, మనస్ఫూర్తిగా ప్రభువుని హత్తుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి, ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, చదువుల్లో నాకు కృపను దయచేయి, చెప్పే సబ్జెక్టు ప్రతిది కూడా నాకు అర్థమవ్వాలి, నేను చదివే ప్రతి పాఠం నాకు అర్థమవ్వాలి, ఎంత కష్టమైన సబ్జెక్టునైనా కానీ అవలీలగా నేను అర్థం చేసుకొని నీ సన్నిధానంలో నేను చక్కగా రాయగలగాలి అని నువ్వు దేవుని సన్నిధానంలో ఈ ఊట యొద్ద నిలవబడి నువ్వు ప్రార్థన చేస్తే నీ చదువులు నీకు ఈజీగా మారిపోతాయి. హల్లెలూయా. వాటిలో జయం వచ్చేస్తుంది. పనిని ప్రారంభించావా? ఉద్యోగానికే వెళుతూ ఉన్నావా?
వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఊట యొద్ద నిలబడి ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుని వెళితే నీవు ఫలించి అభివృద్ధి చెందుదువుగాక. హల్లెలూయా. నాలో ఎవడు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఏం చేస్తాడట? బహుగా ఫలించును. మనం ఎవరిలో ఉండాలి? ఆయనలో ఉండాలి. ఆయన ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. నీలో నేనుండుటే పాడాలి. ఆత్మీయ అనుభవమే నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందెదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం. పాడాలి అందరు కలిసి. ఏమని వివరింతును, ఏమని వివరింతును. అందరూ పాడాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా చప్పట్లు కొట్టాలి. ట్రాక్ పెంచు. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పాడాలి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఫలించాలి మనము? ఊట యొద్ద ఫలించాలి. ఊట యొద్ద ఉండాలా? ఊట యొద్ద నుంచి పక్కకు తొలగిపోవాలా? ఊట యొద్దనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు ఒక మాట, 16వ కీర్తన 4వ వాక్యం. షార్ప్ ఎక్కువైంది, బాగా వినండి. యెహోవాను విడిచి ఎవరిని అనుసరించి వారికట? వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వేరే వారిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు, వారు అర్పించు రక్త పానీయార్పణములు నెరవేర్పును వారి వేళ్ళ నా పెదవుల నెత్తను. దేవునికి మహిమ కలుగును గాక. వారి పేర్లను నా పెదవున ఎత్తను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు ఏమవుతాయట? విస్తరిస్తాయి. నీ జీవితంలో శ్రమలు విస్తరించబడకుండా ఉండడానికి, కష్టాలు నీ జీవితంలో నిన్ను వెంటాడకుండా ఉండడానికి, నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుచూ ఉన్నావే, నెమ్మది లేకోకుండా ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిన వారికి అంటే ఎవరైతే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తారో వాళ్ళ జీవితంలో ఏం కలుగుతుందట? శ్రమలు
విస్తరిస్తాయి. అందుకనే ఈ జీవజలమైన ఊటను విడిచిపెట్టకూడదు. ఆదికాండంలో 24వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఎలియాజరు అబ్రహాము ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నా యజమానుడికి కోడలు కావాలి, మా యజమానుడి యొక్క కుమారుడు ఇస్సాకుకు భార్య కావాలి అని చెప్పి ఆయన ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు? బావి దగ్గర. చదవండి అక్కడ. చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలిచి ఉన్నాను. ఆమేన్. ఎక్కడ నిలిచి ఉన్నాడట ఆయన? చూడండి తల బేకేది. ఆ తర్వాత సబ్జెక్ట్ అంతా మీకు తెలుసు. నేను ఎక్కడ నిలిచి ఉన్నాను అని అంటే, నేను ఊట యొద్ద నిలిచి ఉన్నాను. ఎవరయ్యా ఈ ఊట అంటే, సమస్తమును అనుగ్రహింప చేయగలిగిన ఊట, నీ కొరతలన్నీ తీర్చగలిగిన ఊట, ఎడారిలో ఎండిపోయినటువంటి వాటిని నీటి బుగ్గలుగా కలుగు చేయ ఊట ఇది. ఆమేన్. అందుకని ఈ ఊట యొద్ద నిలవబడి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు కార్యం చేసి ఒక శుభకార్యం. ఏమిటయ్యా ఆ శుభకార్యం అంటే, చివరికి 50వ వాక్యంలోనికి వస్తే, అంతకుముందు చూస్తే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవనేలా, నువ్వు లోపలికి రమ్ము అని పిలిచిన తర్వాత, ఇంకా ఆయన కొన్ని వివరాలు వివరించిన తర్వాత, చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసునా? ఈ కార్యము మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము, ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరి వలన కలిగిన కార్యం ఇది? యెహోవా వలన. ఎక్కడుండి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈయన? ఊట యొద్ద. మరి నువ్వు ఎక్కడ నిల్చున్నావు? మన స్థలాలు ఎక్కడెక్కడో ఉంటాయి. వినండి, మన స్థలము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే ఒక స్థలముగా మార్చబడునుగాక. హల్లెలూయా. మనం ఎక్కడైతే, బాగా వినండి, ఒక ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకునే ఆ సమయం, ప్రార్థన చేసుకునే ఆ స్థలమును మనం ఎలా చేయాలంటే, అది ఒక నీటి ఊట అని నువ్వు గమనించాలి. ఆ జీవజలముల ఊట అయిన నన్నే వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నెమ్మది కలిగి ఉన్నారా? జీవజలముల ఊట అయిన యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? శత్రువుల పాలైపోతూ వచ్చారు. శత్రువులు దండెత్తి వీళ్ళని తీసుకొని బానిసలుగా కొనిపోయారు. వాళ్ళను, వాళ్ళ పిల్లలను మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరికి నెమ్మది లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. కారణం ఏంటయ్యానంటే, జీవజలముల ఊట అయిన యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళారు కనుక వాళ్ళ జీవితంలో శ్రమలు ప్రారంభమైనాయి. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున మనం ఎక్కడ నిలిచి ఉండాలి? ఊట యొద్ద నిలిచి ఉండాలి. కన్నులు మూసుకుపోతే ఊట కనబడదు, కన్నులు తెరవబడితే నీటి ఊట కనబడుతుంది. హాగరు, ఒక్కసారి నీ కన్ను తెరిచి చూడుము, నీ ఎదురుగానే నీటి ఊట ఉన్నది అని చెబుతాడు ఆయన. ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరవబడ్డాయో, దేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో, ఎప్పుడైతే ఆ కళ్ళు తెరవబడిందో, ఆమె ఎదుటనే ఏమి కనబడింది? నీటి ఊట కనబడింది. అంతకుముందు చెప్పిన మాట ఏమిటి? అంతకుముందు ఏడ్చిన ఏడుపేమిటి? అంతకుముందు ఆమె మొరపెట్టిన విధానం ఏంటి? నేను నా కొడుకు చనిపోతూ ఉన్నాము ఓ అని అరిసింది. కానీ కళ్ళు తెరవబడిన తర్వాత చూస్తే ఏం కనబడింది? నీటి ఊట కనబడింది. వెంటనే తను త్రాగింది, తన కుమారుడికి త్రాగించింది. ఇద్దరు కూడా బ్రతికారు. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ఊట యొద్ద నిలవబడి ప్రార్థన చేయాలి. కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఊట యొద్ద నిలిచి దేవుని సన్నిధానములో ప్రార్థన చేయాలి. అంటే నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఎక్కడ కనబడాలి?
నీటి ఊట యొద్ద కనబడాలి. నీటి ఊట యొద్ద కనబడితే ఆ నీటి ఊటలో నుంచి సమస్తమును కూడా మనకు అనుగ్రహింపజేయబడతాయి. హల్లెలూయా. నీళ్ళ ప్రాంతం ఎక్కడైతే నీళ్లు సమృద్ధిగా ఉంటుందో అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ ప్రజలు దీవించబడుతూ ఉన్నారు, ఆ ప్రజలు వర్ధిల్లుతూ ఉన్నారు. వాళ్ళకేమీ కొరత రావటం లేదు. వాళ్ళు చెప్పుకునే మాట ఒకటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీటి ఊట యొద్ద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. రెండో విషయం జీవపు ఊట ఎవరై ఉంటారు, ఎలాగున మార్చబడుతుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వాక్యం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వాక్యం. అట్టివారు పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. కాదు, కళ్ళజోడు పెట్టుకున్నానా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పులు కొట్టరు ఇట్లాంటి మాటలకి మీరు. అయివేనా పిల్లలు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు యందు భయభక్తులు? తలలు పైకెత్తండి ఇప్పటిక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట. ఇది చూడండి ఎంత అద్భుతమైన మర్మమో. నువ్వు ఆశీర్వదించబడుటకు, నీవు దీవించబడుటకు, నువ్వు వర్ధిల్లుటకు, విస్తరించబడుటకు, అనేక జన సమూహములలో నీ పేరు ప్రఖ్యాతులు గొప్పగా మార్చబడుటకు ఒకటే సూచన, ఒకటే వాక్యం నీకు. ఏమిటయ్యానంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందట? జీవపు ఊట. ఇలా చూడండి, భయభక్తులు ఎన్నాళ్ళు ఉంటాం మనము? సంవత్సరం బాగుంటారు కొంతమంది ఇంకా 6 నెలలే ఉంటారు బాగా. ఈ 6 నెలలు ఉంటారు. ఇంకా కొంతమంది ఎన్ని రోజులు ఉంటారంటే 40 దినాలు భలే కరెక్ట్గా ఉంటారు. ఎన్ని దినాలు? 40 దినాలు. తిండి విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ ఏమిటండి భలే నిష్ఠ కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడుతున్నది? నీ భక్తి 40 దినాలు కాదు, నీ భక్తి 30 దినాలు కాదు, నీ భక్తి 50 రోజులు కాదు, నీ భక్తి సంవత్సరం రోజులు కాదు. నీ భక్తి ఎల్లప్పుడూ దేవుని సన్నిధానములో ఎలా ఉండాలనంటే భయభక్తులు కలిగి ఉంటే నీవే దేవుని సన్నిధానములో ఎలా మార్చబడతావట? జీవపు ఊటగా మార్చబడతావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటే చాలు. యోబు ఎలా కలిగి ఉన్నాడు? యెహోవా యందు ఎలా ఉన్నాడు నాన్న? జాషువా ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండడం వల్ల తూర్పు దేశపు యొక్క గమనించండి, ఆ ప్రాంతంలో అతని వంటి ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు. యోబు ఇంతటి ఆశీర్వాదం, ఇంతటి అభివృద్ధి, ఇంతటి దీవెన నీకు ఎలా వచ్చింది అని అడిగితే ఆయన ఖచ్చితంగా చెబుతాడు. ఏమని? నేను యెహోవా యందు, చెప్పండి, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెబుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక జీవపు ఊట యోబు ఇంటిలో నుంచి ప్రవహించింది. ఏదైనా కొదువుగా ఉంది ఆయనకి? లేదు. అందుకని నేనేమంటున్నాను, మన భక్తి వినండి, మన భయభక్తులు దేవుని మందిరములో ఏం చేయాలంటే ఇలా చూడండి, నీ భక్తిని చూసి దేవుని సన్నిధానములో ప్రతి వారు చూసి ఆశ్చర్యపడాలి. ఆమె నేనెందుకు ఈమెలాగా బ్రతకటం లేదు, నేనెందుకు ఈ అక్కలాగా ప్రార్థన చేయటం లేదు, నేనెందుకని ఈ సహోదరుడు లాగా ప్రార్థన చేయలేకపోతున్నాను, వీళ్ళలాగా నేనెందుకు భక్తి కలిగి జీవించలేకపోతున్నాను అంటే నీ భక్తి
నీ నడక, నీ ప్రవర్తన, నీ పరిచర్య ఇతరులకి మాదిరికరంగా మార్చబడునుగాక. నీ భక్తిని చూసి, నీ ప్రార్థన చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి, నీ ఒక నడవడిక చూసి ఇతరులు నేర్చుకొని నీలాగా ఆశీర్వదించబడాలని కోరుకొనిదరుగాక. మరి ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జీవపు ఊటగా మారిపోయాడు గనుక సాతానుడు వచ్చి ఎంత నష్టం కలుగు చేసినా, సమస్తాన్ని సర్వనాశనం చేసిన మరలా దేవుడు శూన్యములో నుంచి సృష్టించాడు రెండంతల ఆశీర్వాదము. గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన తలుపులు ఎన్నో కదా. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన తలుపులు ఎన్నో కదా. సముద్రాల సమృద్ధిని అనుగ్రహింపచేసి, సముద్రాల చప్పట్లేమైపోయినాయి. నీ సన్నిధిలో నిలిచే కృపను ఇచ్చితివే, నీ సన్నిధిలో నిలిచే కృపను ఇచ్చితివే. ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలాలో నీకెవ్వరు సాటి లేరయ్యా. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు అనుకున్నాడు, తలుపులన్నీ మూసేసినాను యోబుకి, ఇక తెరవబడవు, ఇక సర్వనాశనం అయిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఆస్తిని నా సర్వనాశనం చేశాను, ఇతని పరిస్థితి అయిపోయింది అని అనుకున్నాడు. కానీ దేవుడు చిన్నగా తలుపు తెరిస్తే ఆ తలుపు ద్వారా ఎన్నంతల ఆశీర్వాదం వచ్చింది? రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అందుకని ఇందాక పాస్టర్ అక్క చెబుతూ మీకు చెప్పింది, పిల్లలకు ఏమి నేర్పించమని? భక్తిని నేర్పించమని. యథార్థత కలిగి మన పిల్లలు జీవిస్తే, దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు జీవపు ఊటగా మారిపోతారు, వాళ్ళు దీవించబడతారు. ఇప్పుడు కష్టమే అనిపించచ్చు, కష్టం అవుతుంది వాళ్ళని నడిపించడానికి. ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లలను నడిపించటకు కష్టతరమే. కానీ దేవుని సన్నిధానంలో లోకాన్ని చూడకుండా, లోకాశలను చూడకుండా, లోక మనుషులను చూడకుండా మనము మన పిల్లలను ప్రభు సన్నిధానంలో పెంచినప్పుడు వారి జీవితంలో జీవపు ఊటగా మారిపోతారు. ఆమేన్. అందుకనే పిల్లలను నడిపించే విషయంలో, పిల్లలను పెంచే విషయంలో నిజంగా పాస్టర్ అక్క మామూలుగా ఉండదు పరిస్థితి. వాళ్ళకి చోటు కూడా అనుకుంటుంటాడు, ఎందుకు పుట్టానబ్బా నేను ఈ ఇంట్లో అన్నట్టుగా ఉంటుంది వానికి. నిజం, వానికి అట్లా అనిపిస్తుంది. వాడు పెద్దోడు అయిన తర్వాత తెలుస్తుంది, నేను ఈ ఇంట్లో అందుకే దేవుడు పుట్టించాడు నన్ను అనిపిస్తుంది వానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గద్దించే ప్రతి మాట, వాణ్ణి హెచ్చరించే ప్రతి మాట వానికి కన్నీళ్ళు కలిగిస్తూ ఉన్నాయి, వానికి వేదన కలిగిస్తూ ఉంది, బాధ కలిగిస్తూ ఉన్నది. ఎందుకనంటే బైబిల్ చదవమంటుంది, ప్రార్థన చేయమంటారు. 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఒప్పుకునే పరిస్థితి కాదు. ఇక్కడ మోకరిస్తే నిలువు మోకల మీద ఉండాలా. ఇవన్నీ చూస్తే వానికి అనిపిస్తుంది కదా. ఏమని అనిపిస్తుంది నీకు? అమ్మ బాబోయ్, వచ్చి వచ్చి మా అమ్మ చేతులను పడ్డా నేను అని వానికి అనిపిస్తుంది. కానీ వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వానికి తెలిసేది అంటే తెలుసునా, ఇలాంటి కుటుంబంలో నేను పుట్టకపోతే,
ఇలాంటి కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము కూడా మిమ్మల్ని కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మీకు ఏం కలిగిస్తూ ఉన్నాయి? నిజంగా చెప్పండి, బాధ కలిగిస్తుంది. బాధ కలిగించదా? మిమ్మల్ని గద్దించినప్పుడు బాధ కలగకపోతే సంతోషం కలుగుతుందా? మిమ్మల్ని హెచ్చరించినప్పుడు కన్నీళ్ళు రాకపోతే సంతోషం ఉంటుందా? ఎందుకుంటుంది? మా బాధ అంతా ఏమిటి? మీరు ఆత్మీయ జీవితంలో ఈ స్థితిలోనికి వస్తే దేవుని సన్నిధానంలో నీటి ఊటలు నీలో నుండి ప్రవహించునుగాక. నీటి ఊటలోనే ఆశీర్వాదము నీలో నుంచి జనములకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడుదువుగాక. నీటి ఊట యొద్ద యోసేపు ఉన్నాడు కనుక తను ఫలించడం మాత్రమే కాదు, బాగా గమనించండి, ఈ ఫలింపు, ఈ ఆశీర్వాదం ఐగుప్తు దేశానికి అంతటికి ప్రాకిపోయింది. ఐగుప్తు దేశమే కాదు, చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఐగుప్తు దేశానికి వచ్చి ఆహారం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆమేన్. విచిత్రమైన సంగతి ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో కరువు వచ్చేసింది. కానీ లోకం అనబడుచున్న, పాపం అనబడుచున్న ఈ ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉన్నది. ఎందుకని? ఫలించడి కొమ్మ అక్కడ లేడు, ఫలించడి కొమ్మ ఐగుప్తు దేశంలో నిలిచి ఉన్నది. అందుకనే ఐగుప్తు దేశంలో కరువు లేదు, ఐగుప్తు దేశంలో వేదనలు లేవు, ఐగుప్తు దేశంలో ఏమాత్రము వాళ్ళ జీవితంలో కష్టాలు కన్నీళ్లు లేకుండా ప్రజలు, ఆ రాజు సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాడు. మరి ఈరోజున పరిస్థితి ఏమిటి? నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం ఫలించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫలించడు కొమ్మను కోల్పోయినారండి పాలు తేనెలు ప్రవహించే దేశం. యాకోబు కుటుంబంలో ఫలించడు కొమ్మను కోల్పోయినారు, ఆ కొమ్మను అమ్మేసుకున్నారు. ఈ ఫలించడు కొమ్మ ఐగుప్తు దేశంలో నిలవబడితే ఫలించింది. ఈ ఫలించడి కొమ్మ పోతిఫరు ఇంటిలో ఉంటే పోతిఫరు ఇల్లు ఆశీర్వదించబడింది. ఈ ఫలించడి కొమ్మ జైల్లో ఉంటే జైల్లో ఉన్న జైలర్కి రెస్ట్ వెళ్ళిపోయి ఆ పని అంతా కూడా ఇతను చేస్తూ వచ్చాడు. అంటే ఈ ఫలించడి కొమ్మ ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ ఇది ఫలిస్తూనే ఉంటూ ఉన్నది. అతను ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, అతను ఎక్కడ ఉంటే అక్కడ దీవెన. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. మూడవది, దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానుల ఉపదేశం వింటే జీవపు ఊటగా ఉంటారు. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 14వ వాక్యం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అబ్బా, ఆ మాట చదివినప్పుడు నాకైతే ఎంత ఉద్యమం అనిపించిందో. మీకు చూస్తే చప్పట్లు కూడా కొట్టడం రావడం లేదు. కొట్టండి దేవుని సన్నిధానంలో. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానుల ఉపదేశము, నోరు తెరిచి చెప్పండి పిల్లలు. ఇక్కడ రే నాన్న ముందున్న పిల్లలు, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. ఈ జ్ఞానుల ఉపదేశం ఎక్కడి నుంచి విడిపించిందట? చెప్పండి. మరణ పాశములో నుండి విడిపించింది. ఈ రోజున జ్ఞానుల మాటలు వినడం లేదు. జ్ఞానులు ఎవరు? ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళే కానీ కాదు, అది కూడా ఒక జ్ఞానమే. కానీ మనిషిని మరణములో నుండి విడిపించేది, మనిషిని మరణములో నుండి తప్పించేది ఏమిటో తెలుసునా? జీవము కలిగిన దేవుని మాటలు. హల్లెలూయా. జ్ఞానుల ఉపదేశం, దేవుని యొక్క సేవకుడి ఉపదేశం వినండి, నీకేం కలిగిస్తుంది? మరణములో నుండి, మరణ పాశముల నుండి నీకు విడుదల కలుగు చేస్తూ ఉన్నది. మేము ఇంటికి వచ్చాం, టీవీ దగ్గర కూర్చున్నావు, సినిమానే చూస్తున్నావు, లేకపోతే సీరియలే చూస్తున్నావు, లోక కార్యక్రమాలే చూస్తూ ఉన్నావు,
మేము చూసిన తర్వాత, మేము వచ్చిన తర్వాత నిన్ను హెచ్చరించాం, నిన్ను గద్దించాం, నీకు బుద్ధి చెప్పాం. అప్పుడు నువ్వేం చేసావు? పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఇంతే, మా పాస్టర్ ఎప్పుడు ఇలానే తిడుతూనే ఉంటారు మమ్మల్ని, ఎప్పుడు ఇలాగ మాట్లాడుతూనే ఉంటారు, స్వాతంత్రంగా బ్రతకనీరు మమ్మల్ని, స్వాతంత్రంగా ఉండనీరు మమ్మల్ని అని అనుకుంటూ బాధపడుతున్నావు. నిన్నేమని చెప్పారు? చెడును చూడకూడదు, చెడును మాట్లాడకూడదు. ఇవే కదా నీకు చెప్పింది. ఇవి వాళ్ళకేం కలుగు చేస్తా వచ్చాయి? బాధ కలిగి చేస్తా వచ్చాయి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, జ్ఞానుల ఉపదేశం వింటే మరణపాశములో నుండి నీవు ఏమవుతున్నావట? తప్పించబడుతున్నావు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి దేవుని సేవకులు కొన్ని బాధతో చెబుతారు, కొన్ని కోపంతో చెబుతారు. కొంతమంది బాధతో చెబుతారు, కొంతమంది కోపంతో చెబుతారు. ఈ కోపంతో చెప్పినా బాధతో చెప్పినా దేనికి? నిన్ను రక్షించుటకు, ఆమేన్, నిన్ను కాపాడుటకు, నిన్ను దేవుని యొక్క సన్నిధానములో చక్కగా నిలవబెట్టుటకు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి మేము చెప్తూ వస్తాం, దబ్బాయ్ పలానా వాళ్ళతో సహవాసం చేయబాకు, పలానా వాళ్ళతో సహవాసంగా ఉండొద్దు, నువ్వు వాళ్ళతో తిరగొద్దు, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, మాట్లాడవద్దు, దయచేసి విను అని చెబితే మేము చెప్పిన మాటలన్నీ కూడా మరలా వెళ్ళి వాళ్ళకు చెప్పేసినారు. వీడి జీవితం కాపాడాలని, వీని జీవితం దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా మార్చబడాలని, వీడు దేవుని సన్నిధానంలో ఉన్నతంగా ఫలించాలని మేం కోరుకొని మేం చెబితే మేము చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళకు చెప్పి కన్నీళ్లతో చెబుతూ ఉన్నారే, బాధతో చెబుతూ ఉన్నారే. ఇవి మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు, మీకు వేదన కలిగించవచ్చు. కానీ దేవుని సన్నిధానంలో జ్ఞానుల ఉపదేశము ఎలా ఉంటుందట? జీవపు ఊట మరణపాశముల నుండి మిమ్మల్ని ఏం చేస్తుంది? రప్పించబడుతూ ఉన్నది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి, ఆ పాపము చేసిన మనుషుడవు నీవే అని హెచ్చరించాడు. ఈ దుర్మార్గమైనటువంటి క్రియ చేసినది నీవే అని హెచ్చరించాడు. ఎప్పుడైతే హెచ్చరించాడో దావీదు తిరగబడలేదు, దావీదు సనగలేదు. దావీదు నేను రాజును, సింహాసనం మీద కూర్చున్న వాడిని, నాతోనే నువ్వు మాట్లాడతావా వ్యతిరేకంగాని దేవుని సేవకుడికి విరోధంగా చేయలా. ఇంటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధానంలో మోకరించి గుండెలు బద్దలయ్యేటట్టుగా ఏడ్చాడట. ప్రభువా, ఈ రక్షణ ఆనందము నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. నీ రక్షణ ఆనందం నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు ప్రభువా అని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటే దేవుడు అతన్ని హృదయానుసారుడుగా మార్చుకున్నాడు. ఆమేన్. జ్ఞానుల గద్దింపు జీవపు ఊట, వారి యొక్క ఉపదేశము మరణ పాశములలో నుండి ఏం చేస్తా ఉన్నది? విడిపించింది. అదే దైవ సేవకుడు సమూయేలు సౌలును హెచ్చరించాడు, ఏయ్, ఇంత అవివేకమైన పని ఎందుకు చేశావు?
నువ్వు రాజువు కదా, బలిని ఎందుకు అర్పించావు? దేవుని సేవకుడు చేయవలసిన పనిని నువ్వెందుకు చేశావు? నువ్వెందుకు ఇలా జీవించావు అని అంటే దానికి ఎన్నెన్నో ప్రశ్నలు చెప్పాడు. అర్థమవుతుందా? అంటే చివరికి ఏమైపోయింది? దైవ సేవకుడైన సమూయేలు మాట వినకపోవడం వల్ల తన రాజ్యము తొలగించబడింది. దైవ సేవకుడి మాట వినకపోవడం వల్ల, దైవ సేవకుడి నడిపింపుకు లోబడకపోవడం వలన అతని జీవితంలో జరిగినది ఏమిటో తెలుసునా? యుద్ధ భూమిలో తను చనిపోయాడు, తన కుమారుడు యోనాతాను కూడా, ఇద్దరు కూడా చనిపోయినారు. తన సంతానం అంతయు కూడా భయంకరమైన పరిస్థితికి మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకి దిక్కు దశ ఏమీ లేకోకుండా మారిపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారు. మొదటిగా రాజు మాకు ఆనందాన్ని కలిగిస్తాడు, మొదటిగా రాజు సంతోషాన్ని కలిగిస్తాడు, మొదటిగా మాకు వచ్చిన ఈ రాజు మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మొదటిగా ఏర్పరచబడిన ఈ రాజు మా పిల్లలను మా దేశాన్ని కాపాడుతాడని ఎంతో ఆనందించారు. కానీ ఈ రాజే దైవ సేవకుడికి వ్యతిరేకంగా జీవించుచూ వచ్చాడు. దైవ సేవకుడి నడిపింపుకు పూర్తిగా వ్యతిరేకమైపోయింది. ఇంకోటి చెప్పనా? నువ్వు పాపం చేశావు అని అంటే, పాపం చేసిన అయితేనేమి నా జనుల యొద్ద నన్ను ఘనపరచు అని ఆయన చూడండి, ఆయన దుప్పటి పట్టుకొని లాగాడంటే, ఇట్లా దుప్పటి పట్టుకొని లాగడం అంటే ఏంటి? దౌర్జన్యం చేశాడు. సౌలు సమూయేలు మీద దౌర్జన్యం చేశాడు, సేవకుడి మీద విరోధమైనగా ప్రవర్తించాడు. తన ప్రవర్తన అంటే టోటల్గా నడిపింపుకు వేరైపోయాడు. అందుకని నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఏ కర్ణ పిశాసము కలిగినటువంటి వారిని, మంత్రాలు ఈ ఒక చేతబడులు చేస్తున్నటువంటి వారిని ఎల్లగొట్టేసినాడో, చివరికి మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతూ ఉన్నాడు. సమూయేలును బయటికి ప్రేమైన దేవుని బిడ్డలు, అందుకని ఎవరు ఉపదేశం వినాలి? చెప్పాలి. ఎవరు ఉపదేశం వినాలి? నీ మేలు కోరే వాళ్ళ యొక్క మాటలను నీవు వినాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు మేలు కోరుతారా, కీడు కోరుతారా? మేలు కోరుతారు. ఆత్మీయ తల్లిదండ్రులు సంఘంలో ఉన్న పిల్లల మీద మేలు కోరుతారా, కీడు కోరుతారా? మేలే కోరుతారు. కనుక మనం మేలు కోరినప్పుడు మేలు గురించి ఆలోచన చేసినప్పుడు మనకెందుకని వ్యతిరేకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి? అందుకనే దావీదును మీరు గమనించండి. ఈ విషయాలు విన్న తర్వాత ఆయన కీర్తనలో అంటాడు కదా, ఏమని? నీతిమంతులు నన్ను కొట్టుట, అంటే ఏమో అభిషేకం చెప్పండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము. హల్లెలూయా. నీతిమంతులు కొట్టినప్పుడు ఎలా ఉందంట? ఉపకారం చేసినారు. సేవకులు నిన్ను కొడితే నీకు ఉపకారం. అలా అని చెప్పేసి మేము కొట్టలేదు, మిమ్మల్ని మాట్లాడతాం అంతే. దేవునికి స్తోత్రం. కొంచెం హెచ్చరిస్తాను నాటుగా, మాట వినకపోతే అది నీకు ఎలా ఉండాలి? ఉపకారంగా ఉండాలి. మేము గద్దించినప్పుడు ఎలా ఉండాలి? తైలాభిషేకంగా మార్చబడిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానుల ఉపదేశం ఎలా ఉంటుంది? జీవపు ఊట. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కానీ దైవ సేవకుల మాటలు వింటూ కొనసాగించబడుతూ వచ్చారు కనుక రాజుల జీవితాలలో గొప్ప జయములను చూస్తూ వచ్చారు. కొంతమంది దైవ సేవకుల ప్రవక్తల మాటలు వినక, దైవ సేవకుడి మాటలు వినక వాళ్ళ జీవితంలో ఓడిపోయారు. వాళ్ళ రాజ్యాలు ఓడిపోయినాయి, వాళ్ళ జీవితాలు ఓడిపోయినాయి, వాళ్ళ దేశాలు ఓడిపోయినాయి. వాళ్ళ జీవితంలో నెమ్మది లేని బ్రతుకును వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. అందుకని దైవ సేవకుడి యొక్క మాట విన్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నాలుగవది కంటే తెలిసిన, నీవు పరిశుద్ధాత్మని విశ్వసిస్తే వారి కడుపులో నుండి జీవ జలములు
ఏమవుతాయట? నదుల వలె ప్రవహిస్తాయట. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 38, 39లో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే చెబుతూ ఉన్నటువంటి ఒక చక్కని మాటను చెబుతాడు ఆయన. చదవండి ఆ మాటని. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని మీతో బిగ్గరగా చెప్పుచున్నాను. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి ఏమి ప్రవహిస్తా ఉన్నాయట? జీవజల నదులు ప్రవహిస్తాయి. దేవుని మాట మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వినండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటది? విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరతాయి, ప్రవహిస్తాయి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఇంకొక మాట అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా బాధలలో నాకేమిచ్చింది? నెమ్మదిని కలిగించింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం మీద, దేవుని యేసయ్య మీద ఎవరికి ఎంత విశ్వాసం ఉంటుందో, ఎంతగా దేవుని నమ్ముతావో, ఎంతగా ఆ మాటలను నీ హృదయంలోనికి తీసుకుంటావో, నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును గాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో, నా జనములు 2 నేరాలు చేశారు, 2 తప్పిదములు చేశారు. ఒకటి ఏం చేశారట? జీవజలమైన ఊట నన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు. జీవజలము ఊట అది ఎవరు అని యేసుక్రీస్తుని తెలుసుకున్నాము. ఆ ఊట యొద్ద యేసేపు నిలవబడ్డాడు, ఫలించాడు. ఆమేన్. నువ్వు నిలబడితే నువ్వు ఫలించదువుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట. జ్ఞానుల ఉపదేశం నీకు ఎలా ఉంటుంది? జీవపు ఊటగా ఉండి మరణ పాశముల నుండి తప్పిస్తుంది, అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తుంది, ప్రమాదకరమైన హెచ్చరికల నుంచి నువ్వు కాపాడబడతావు, నాశన కూపంలో పడుకోకుండా దేవుని సన్నిధానంలో నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకనే జ్ఞానుల ఉపదేశం. ఎవరయ్యా ఈ జ్ఞానులు లోకంలో ఉన్న వాళ్ళనంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు, దైవ సన్నిధానముల నుంచి జ్ఞానమును పొందుకున్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు స్టూడెంట్స్ ఏ విధంగా టీచర్ లెక్చరర్ చెప్పినటువంటి పాఠాలు వింటే వాడు మంచిగా చదువుకుంటే ఎలాగో వర్ధిల్లుతాడో చదువుల విషయాల్లో, దేవుని యొక్క సంఘములో దేవుని బిడ్డలు ఈ మాటలను, జీవము కలిగిన దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యములను ఎవరైతే మంచిగా ఆలకించి ఆ వాక్యానుసారంగా జీవితాన్ని, ప్రవర్తనను నడిపించుకుంటారో వాళ్ళ జీవితం ఏమవుతుందట? జీవపు ఊటగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని ఉంటే దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎలా మార్చబడతావు? నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరం మోకరించుదాం. మోకరించినటువంటి మనం ప్రభు యొక్క సన్నిధానం చక్కగా నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. మోకరించిన మనమందరం కూడా ప్రభు సన్నిధానంలో నోరు తెరవాలి కదా. అందరూ కూడా నోరు తెరిచి, అందరూ కూడా నోరు తెరిచి
నోరు తెరిచి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలమునైన ఊట అయిన నన్ను విడిచిపెట్టి వెళ్ళారు. నేనే జీవ జలము ఊట. నన్ను మరిచిపోయారు, నన్ను విడిచిపెట్టారు. ఈ రోజున ఆ జీవ జలపు ఊట యొద్ద నీవు నిలిచి ఉంటే నీ కుటుంబము ఫలిస్తుంది. ఆ జీవ జలము ఊట యొద్ద నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ జీవితం ఫలిస్తుంది. నీ పిల్లలు వర్ధిల్లుతారు. అయ్యా, నిన్ను విడిచిపెట్టానయ్యా, నిన్ను మరిచిపోయాను. ఒకప్పుడు నీవే కావాలని అనుకున్నాను, ఒకప్పుడు నీవే నా సర్వస్వము అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను విడిచిపెట్టి సన్నిధిని మరిచిపోయి దైవ సేవకుల యొక్క మాట వినక నా జీవితంలో నెమ్మది లేకుండా వెళ్ళిపోయిందయ్యా. ప్రభు చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ కొరకు బద్దలైపోయిన తొట్లను తొలపించుకొని ఉన్నారు. ఫలింపు లేదు, ఆశీర్వాదము లేదు, విస్తరణ లేదు. ఈరోజు నీ జీవితంలో ఎలాగున సాగించబడుతూ ఉన్నావు. ప్రభువా, జీవ జలముల ఊట అయినా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళనయ్యా. యేసు ప్రభు అడిగాడు 12 మంది శిష్యులను. చాలా మంది వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మేము ఎక్కడికి వెళతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి పారిపోతాం? నీ యొద్దనే నిలిచి ఉంటామయ్యా. రబక తురబ లబబ రబక రిబక తురబక శబన. నోరు తెరవండమ్మా, నోరు తెరవండమ్మా. ఎప్పుడు విడిచిపెట్టావు? ఆ నీటి ఊట ఎత్తనే ఉన్నావా? నీటి ఊటని విడిచిపెట్టి దూరంగా ఉన్నావా? సమీపించు. ఆ నీటి ఊట యొద్దకు రావాలి. ఆ నీటి ఊట యొద్దనే ఎలియాజరు ప్రార్థన చేసుకుంటే తన కార్యము సఫలమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. నీవు నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టకూడదు, పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు, పవిత్రతను విడిచిపెట్టకూడదు. దేవుని యందు ఆయన సన్నిధానంలో చక్కగా జీవించగలగాలి. యోబు యథార్థముగా బ్రతికాడు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అది మరణ పాశములో నుండి నిన్ను తప్పిస్తూ ఉన్నదమ్మా. మరణ పాశములో నుండి నీ పిల్లలను తప్పిస్తూ ఉన్నది. సేవకుడు హెచ్చరించినా, సేవకుడు గద్దించినా, సేవకుడు నీ పిల్లలను కొట్టినా అది మరణ పాశములో నుండి తప్పిస్తూ ఉన్నాడు. సాతాను చేతిలో నుండి విడిపిస్తూ ఉన్నాడు. లోకములో నుండి విడిపిస్తూ ఉన్నాడు. లోక ఆశల్లో నుంచి విడుదల కలిగిస్తున్నాడు. సేవకుడు గద్దిస్తే, సేవకుడు మాట్లాడితే, సేవకురాలు మాట్లాడితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ పిల్లల జీవితం ఆశీర్వదించబడుతుంది.
నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా. నీదు కుడి చేతిలో ఎక్కువ తగ్గించు. నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. పడాలి. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఉందవే నీదు ఆశ్చర్య క్రియలు. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా జలలు గల ఊటలు నాలుగునకు ఇచ్చినావు. జలలు గల ఊటలు ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇస్సాకునకు ఇచ్చినావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఉందవే నీదు ఆశ్చర్య క్రియలు.